నెక్ రౌండ్ అంతా కంప్లీట్గా సేమ్ ఒకే మాదిరిలో స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా, ఇలా లోపలికి హెమ్మింగ్ చేసేసుకుంటాం మనము. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఫింగర్స్ కింద పెట్టుకొని మనం అది ఫీల్ అవుతూ, సిజర్ ఎక్కడ వరకు పడుతుందో ఫీల్ అవుతూ కట్ చేయాలి. ఎందుకంటే ఆ టచ్ని మనం చూసుకోవాలి, సిజర్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది అనేది. బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి బిగినర్స్ వాళ్ళకైతే, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా నెక్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ సైడ్ ఇది మనకి రైట్ సైడ్లో వేసుకొని హ్యాండ్ అనేది రాంగ్ సైడ్లో వేసుకోవాలి. మనకి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది మనము రైట్ సైడ్ వేసుకున్నాము, ఈ హ్యాండ్ సెట్ అవ్వదు. సో ఈ హ్యాండే సెట్ అవుతుంది, ఎందుకంటే ఈ లోతు భాగం అనేది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా స్టార్ట్ చేసుకోవాలి. సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఏదైతే హ్యాండ్లో సెంటర్ పాయింట్ పెట్టుకుంటామో అది మనం షోల్డర్ సెట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి సెంటర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ అదే రిటర్న్ చేసుకొని సేమ్ మళ్ళీ దానిపైనే ఇప్పుడు ఇటువైపుది మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపు ఇటువైపు కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. అంతా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ చూసుకొని అటాచ్ చేయాలి. ఇప్పుడు నేను డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. మనకి ఏదైనా అటు ఇటుగా వస్తే సెకండ్ స్టిచ్తో సరి చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అదర్ సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను చూడండి. మనం ఇది కూడా అంతే రైట్ సైడ్ పెట్టుకొని ఈ లోతు భాగం అనేది ముందు వైపు వచ్చేలాగా చూసుకొని సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసేసాను కదా, అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అటాచ్ చేయడం కూడా అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము బ్యాక్ సైడ్ నుంచే మనం మెజర్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇది ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి, సో ఇందులో హాఫ్ ఆఫ్ ది పెడుతున్నా. అక్కడ హాఫ్ వరకు మెజర్ చేసుకోవాలి. సేమ్ చంక లూజ్ చూసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా హ్యాండ్ లూజ్ 6.5 పెట్టాము కదా, ఇటువైపు కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి హ్యాండ్ లూజు. ఇంకా భుజం దగ్గర నుంచి చంక వరకు పర్ఫెక్ట్గా చూసుకొని మనం అక్కడ కరెక్ట్గా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టే వేసుకోవాలండి మనము ఎప్పుడైనా సరే. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ మాదిరిగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఏదైతే సెట్ అవుతుందని ఇస్తారో ఆ బ్యాక్ పార్ట్ చూసుకొని కరెక్ట్గా డాట్ ఎక్కడ వరకు వాళ్ళది స్టిచ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు చేసుకోవాలి. అండ్ ఇది కాజా పట్టీ, సేమ్ కాజా పట్టీకి కాజా పట్టీ మెజర్ చేసుకోవాలి. ఆ స్టిచ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఉక్స్ పట్టీ కూడా ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టీయే మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ మరొకసారి చెప్తున్నాను చూడండి, ఎందుకంటే మనకి జాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ స్టిచ్ నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మనం ఎక్కడ అటాచ్ చేసామో దానికి స్ట్రైట్గా హ్యాండ్ పట్టుకొని మనం 2 టైమ్స్ రబ్ చేసుకొని ఇంకా చంక దగ్గర ఆ ప్లస్ మార్క్ రావాలండి. ఇది అది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. 2 జాయింట్ వచ్చేలాగా కరెక్ట్గా అక్కడ వరకు పర్ఫెక్ట్గా పట్టుకొని చంక వరకు స్ట్రైట్గా ఒక డాట్ వేయాలండి.
అక్కడ ఆపాలి. సూది కిందకి దింపుకొని మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పైన మార్క్, కింద మార్క్. అండ్ సేమ్ సెకండ్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి బయట లోపల వైపు మనకి ఎలా వచ్చినా మనకి ప్రాబ్లం లేదండి. అదంతా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్జిన్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇదంతా స్ట్రైట్‌గా ఉండాలి. సో ఇటువైపు కూడా సేమ్ అదే చేస్తున్నాను నేను. ఆ కింద జాయింట్, పైన జాయింట్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. చంక దగ్గర మాత్రం పర్ఫెక్ట్‌గా పట్టుకోవాలి. అక్కడ ప్లస్ మార్క్ అనేది వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు అదంతా కట్ చేయాలండి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ చూసుకొని. ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి ఇంకేదైనా కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.